ఏపీ రాజకీయాల్లో యాంకర్ శ్యామల హాట్ టాపిక్ గా నిలిచారు. ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీకి అండగా నిలిచిన తరుణంలో శ్యామల ఒక్కరే వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంటే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకుండా చేస్తారనే టాక్ ఉంది. ఆలీ, పోసాని వంటి గొప్ప పేరున్న నటులకు సైతం ఇప్పుడు సినిమాలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. అయినప్పటికీ కూడా యాంకర్ శ్యామల వైసీపీకి అండగా నిలిచారు. అయితే ఆమె వైసీపీకి సపోర్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఓ వర్గం శ్యామలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మొదలు పెట్టారు. టీడీపీ జనసేనకు సంబంధించిన కొందరు శ్యామల వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేశారు. శ్యామల చీకటి బాగోతాలు ఎవరికి తెలియవంటూ ఉండవల్లి అనుష, నటుడు పృథ్వీ వంటి వారు ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి ముందే ఊహించి వైసీపీకి మద్దతుగా నిలిచానని శ్యామల ఓ ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. ఇదే ఇంటర్వ్యూలో ఆమె ముసలినక్క, తోడేలి గురించి చెప్పిన కథ సూటిగా ఎవరికి తగలాలో వారికే తగలడంతో ఓ వర్గం శ్యామలపై మండిపడుతోంది. ఎన్నికలు ముగిశాయి. నేతల జాతకాలు మరో 2 వారాల్లో తేలిపోనున్నాయి. ఇటువంటి తరుణంలో మరోసారి శ్యామలను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. బెంగళూరులో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పార్టీలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం. హీరో శ్రీకాంత్, హేమ, జానీ మాస్టర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే తాము ఆ పార్టీలో లేమని ఈ ముగ్గురు ప్రకటించారు. అయితే సడన్ గా ఓ వర్గం మీడియాలో రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ యాంకర్ అంటూ వార్తలు వెలిశాయి. మంత్రి కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు రేవ్ పార్టీలో ఉండడంతో ఆ కారులో ప్రముఖ యాంకర్ కూడా ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. పరోక్షంగా శ్యామలను ఉద్దేశించే ఈ కథనాలు వెలువడ్డాయని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రచారం ఉద్రిక్తమైన ఆశ్చర్యపడాల్సిన పని లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే యాంకర్ శ్యామలకు వైసీపీ క్యాడర్ అండగా నిలుస్తోంది. ఓ ఆడపిల్లపై ఇలాంటి విష ప్రచారం చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. శ్యామలపై కావాలనే బురద జల్లుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఓ వర్గం శ్యామలపై కావాలనే ఈ విధంగా కుట్ర చేస్తున్నారని అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై శ్యామల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాతే ఆమె ఈ ఘటనపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ రాశి సింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ SR న్యూస్.